నేరం చేసిన ఖైదీలకు 90 రూపాయలు, దేశ భవిష్యత్తును మార్చే విద్యార్థులకు 52 రూపాయలు రోజువారీ డైట్ కొరకు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను అవమానపరుస్తుందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజు, ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు మండిపడ్డారు. ఏఐఎస్ఎఫ్ స్థాపించి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాయచోటిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని విద్యార్థులతో కలిసి అంబేద్కర్ సర్కిల్, జగదంబ సెంటర్ మీదుగా శివాలయం వరకు శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అనేక సాంఘిక సంక్షేమ హాస్టల్లో శాశ్వత భవనాలు, సరైన మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. సరైన సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ పడకపోవడం కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాదయాత్రలో నేరుగా కాలేజ్ అకౌంట్లోకి డబ్బులు వేస్తామని చేసిన హామీని తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన 77 జీవోను రద్దు చేసి వెంటనే వారికి ఫీజు రియంబర్స్మెంట్ కేటాయించాలని కోరారు. విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో నిరసన ర్యాలీ, అదేవిధంగా ప్రదర్శన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం, ఈ ప్రదర్శన సందర్భంగా మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు కోకొల్లగా ఉన్నాయి. ఈరోజు చూస్తా అంటే సాంఘిక సంక్షేమ హాస్టల్లో కనీసం శాశ్వత భవనాలు లేక, కనీసం మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. మీరు ఇచ్చేటువంటి 52 రూపాయలతో కనీసం వారానికి 2 పూట్ల చికెన్, అదేవిధంగా 6 గుడ్లు, 6 అరటి పండ్లు పెట్టాలని చెప్పి ఏ విధంగా అయితే చెప్తున్నారు. అదేవిధంగా ఖైదీకి అయితే 90 రూపాయలు ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు దేశ భవిష్యత్తును నిర్మించేటువంటి శాస్త్రవేత్తలు కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ తయారయ్యే విద్యార్థుల మటుకు 52 రూపాయలు కేటాయించడం చాలా బాధాకరం. వెంటనే హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలి, అదేవిధంగా శాశ్వత భవనాలు నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరొక దాదాపుగా ఫీజు రిమెంట్మెంట్ రాక చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు పాలైపోతున్నారు. అలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే నారా లోకేష్ గారు యువగల పాదయాత్రలు ఏదైతే హామీ ఇచ్చారో, నేను వచ్చిన 100 రోజుల్లో మొత్తం ఫీజు రిమెంట్మెంట్ అంతా కాలేజీ అకౌంట్లకే జమ చేస్తా అని చెప్పి ఆ మాట నిలబెట్టుకోవాలి. అదేవిధంగా పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రిమెంట్ అందించాలని డిమాండ్ చేస్తూ తదితర అంశాల పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన భవిష్యత్తులో పెద్ద ఎత్తున అఖిలభారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.